ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించడం అత్యంత అవసరమని ఎస్సీ రమేష్ బాబు కరీంనగర్లో తెలిపారు. శనివారం జమ్మికుంటలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బందికి మరియు వినియోగదారులకు విద్యుత్ సంబంధిత ప్రమాదాలకు దూరంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ముఖ్యంగా విద్యుత్తో పనిచేసే సందర్భాల్లో ఆచరించాల్సిన భద్రతా మార్గదర్శకాలను పాటించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవచ్చునని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందితో పాటు ప్రజల్లో కూడా భద్రతపై చైతన్యం పెంచే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఎస్ లక్ష్మారెడ్డి మరియు డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్ ఉపేందర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సిహెచ్ రాజేందర్, జమ్మికుంట సబ్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ గుర్తు చేసుకున్నప్పటికీ ప్రతిరోజు ఉదయాన్నే మనం కంపెనీ పెట్టుకొని మళ్ళీ గుర్తు చేసుకున్నప్పటికీ భారతదేశంలోనే అగ్రభాగాన ఆదర్శవంతమైన సంస్థగా నిలిపేందుకు కృషి చేయుదునని మరియు కార్యనిర్వహణలో భద్రతకు అగ్రపీఠం వేసి ప్రమాద నివారణకు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్, ఎత్తురాడు మరియు హెల్మెట్ ధరించి సురక్షితమైన పద్ధతులను అవలంబించుతానని లైన్లో విధి నిర్వహణలో భద్రత నిబంధనలను పాటిస్తూ నా బాగోగులను, నా కుటుంబ సభ్యుల బాగోగులను అతి శ్రద్ధగా కంటికి రెప్పలా ఈ సందర్భంగా ఈరోజు జమ్మికుంట సభ్యులతో సువర్ణ పక్షాల్లో సిబ్బందితో వినియోగదారులతో దానికి అవగాహన ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా జరిగిన సంఘటనలు ఏదైతే ప్రమాదాలు జరిగినాయో, ఏ వినియోగదారులకు ఏమైనా జరిగినాయో ఆ విధంగా జరగకుండా సేఫ్టీ భద్రతా ఏమేమి వాడుకోవాలి, భద్రతా ఏ సూచనలు ఇవ్వడం జరిగింది. సిబ్బంది కూడా ఆ ప్రమాణాలను పాటించి వ్యాక్సిన్స్ కాకుండా జరగాలని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వినియోగదారులకు కూడా అవగాహన కల్పించి వారికి కూడా భద్రత, వారి సేఫ్టీ కూడా ముఖ్యం కావాలి. వారు కూడా ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతాయి. మా సిబ్బందికి వినియోగదారులకు అవగాహన కల్పించాలని యాక్సిడెంట్ల నివారణ కోసం, ప్రమాదాల నివారణ కోసం భద్రతా వార్తలు జరగడం జరుగుతుంది. మా సేఫ్టీ గారి సూచనల మేరకు జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా సేఫ్టీ గారు యాక్సిడెంట్ తగ్గించడానికి మా సిబ్బంది పాయింట్ ఆఫ్ వ్యూలో మొబైల్ యాప్, ఎల్సీ మొబైల్ యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అవన్నీ కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.